హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పచ్చి అల్లం పచ్చడి అదే హోటల్స్ రోడ్ సైడు టిఫిన్ బండి సెంటర్ వాళ్ళు చేస్తారు కదండి. అలాగా ఏం లేదండి, 50 గ్రాములు పిక్కలేని చింతపండు, 50 గ్రాములు పచ్చిమిర్చి, 50 గ్రాములు బెల్లం, ఈ 3 సాల్టు, ఒక 2-3 వెల్లుల్లి రేకలండి. అన్నీ కలిపి ఇంకోండి ఇలాగా మెత్తగా ఆడేసుకోవాలి. ఇప్పుడైతే పోపు అండి, పచ్చిశనగపప్పు 1 స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పసుపు అండి. ఈ పోపు బాగా వేగాలి. వేగాక ఈ పచ్చడి అయితే ఇందులో కలిపేసి ఒక 2-3 మినిట్స్ నుంచి వేయడమండి. చాలా చాలా టేస్ట్ వస్తుందండి. టిఫిన్ కోసం చట్నీ వేసుకుంటాం కదా, అలా కాదండి, చట్నీ కోసం టిఫిన్ ఎగబడి తింటారండి. ప్రామిస్, నమ్మి నా వీడియో ఫాలో అయ్యి చట్నీ చేసుకుని తినండి. చాలా చాలా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ చట్నీ. వంకలు పెడుతుంటారు కొంచెంమంది ఫ్యామిలీస్లో చట్నీకి, అలా వంకలు పెట్టే వాళ్ళు కూడా నోరు మూసుకుని తింటారండి. చట్నీ అంత బాగుంటుంది. పోపు ఇంకా వేగాలండి. ఈలోగా మనం ఒక చిన్న టిప్, ఇప్పుడు వాతావరణం చేంజ్నెస్ అవుతుంది కదండి. సమ్మర్ అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని ఈ టిప్ అండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి దగ్గు, రంప, జలుబు, తలపోటు అలాగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, అత్తమాట హాస్పిటల్కి వెళ్ళి మందుల మీద ఏం బతుకుతామని చెప్పండి. అందుకని ఈ చిన్న బెస్ట్ టిప్ ఏంటంటే, ఒక చెంచా తేనె, ఒక చెంచా తులసి రసం, ఈ 2 మిక్స్ చేసి పరగడుపునే వాళ్ళకి కానీ పట్టిస్తే కనుక వాళ్ళు సూపర్గా రికవర్ అవ్వి 2-3 డేస్లోనే రంప, జలుబు అన్నీ తగ్గిపోతాయండి. ఫాలో అవ్వండి టిప్ నచ్చితే. ఇదండి, పోపు ఎర్రగా వేగాలి మనకి, అందుకని ఎర్రగా వేగాక ఈ చట్నీ పచ్చడి ఆడేసుకున్నాం కదండి, మిక్సీ పెట్టేసుకున్నాం, ఆ చట్నీ పోపులో వేసి ఒక 2-3 మినిట్స్ ఇలాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి ఇప్పుడు ఒక చిన్న ఎండుమిర్చి ముక్క వేసుకోవాలి చట్నీలో. ఇదిగోండి, మనకి మంచిగా పచ్చి అల్లం పచ్చడి, అది వీధిలో టిఫిన్ బండి వాళ్ళు చేసే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి. బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.